సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి ఒక పక్క వెండితెర పైన బిజీగా ఉంటూనే మరో పక్క బుల్లితెర పైన సందడి చేస్తుంది. ఆ క్రమంలో డాన్స్ రీలోడెడ్ 3 షోలో జడ్జిగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజ్ అయింది. అందులో ఓ కంటెస్టెంట్ అద్దం ముందు నిలబడి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. తన జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు కుటుంబమే మద్దతుగా నిలబడుతుంది. కానీ నా జీవితంలో మాత్రం కుటుంబం, బంధువులెవరూ నాకు సహాయంగా నిలబడలేదు. పైగా నన్ను తిడుతూ వేధించారు, టార్చర్ పెట్టారు అంటూ ఏడ్చేసింది. అది విన్న వరలక్ష్మి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా అమ్మ నాన్న పనిలో బిజీగా ఉండటం వల్ల చిన్నప్పుడు నన్ను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లిపోయారు. నన్ను చూసుకోమని బంధువులకు అప్పజెప్పేవారు. ఇలా ఓసారి నా ఇంట్లోనే 5గురు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, అసభ్యంగా తాకారు. నీది నాది ఒకే కథ అంటూ కంటెస్టెంట్ ను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని వరలక్ష్మి కోరింది. అలాగే నేను ఎప్పుడూ భయపడలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాను. మన హార్డ్ వర్క్ మనల్ని పైకి తీసుకువస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద హీరో కూతురుకు కూడా వేధింపులు తప్పలేవంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.